వ్యక్తిత్వ నిర్మాణానికి క్రమశిక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్లను జిల్లా క్రీడా సంఘం ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం విశాఖ నగరానికి ఎంతో గర్వకారణమన్నారు. నేరుగా ఆయన వైస్ చైర్మన్ అయ్యారు. నెక్స్ట్ చైర్మన్ ఆటోమేటిక్ గా అయ్యేటువంటి పదవిలో వచ్చారు. అందుకనే వీళ్ళు వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ తీసుకురావాలని చెప్పి ఆయన మా విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా చేసుకున్నాం అందరం కలిపి. ఓవరాల్ గా అందరం కలెక్టివ్ గా ఆ రోజు కోదండరామయ్య గారు ఒక దూరదృష్టితో ఇక్కడ ఈ 3 జిల్లాల్లో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అన్ని అసోసియేషన్ ఏకం చేస్తూ ఈ ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళకి మిగిలిన వాళ్ళు సహకరించుకునేటట్టుగా అల్టిమేట్ గా ప్లేయర్ అనేవాడు ఇంత పాపులేషన్ ఉండి మెడల్ టాలీలో ఒలింపిక్స్ నో లేకపోతే ఏషియన్ గేమ్స్ అనగానే 1, 2, 3 ఇలా అంకెల్లో వచ్చేటువంటి ఈ పథకాలు మారాలి. వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో ఒకవైపు అకాడమీస్ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కొత్తగా వచ్చేవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ మిగిలిన కంట్రీస్ ఎట్లా పోతున్నాయి అట్లాగే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అకాడమీస్ నెలకొల్పాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి మా ప్రభుత్వాల్లో మనం చూసుకున్నప్పుడు మన కంట్రీలోనే ఏషియన్ గేమ్స్ జరిగిందే ఒకసారి, ఆ 82లో జరిగిందే ఇప్పటికీ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికి కామన్వెల్త్ గేమ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరిగేటువంటి ఈవెంట్స్. వాటిలో సరే పార్టిసిపేషన్ పక్కన పెడితే ముందు హోస్ట్ చేసేటువంటి కెపాసిటీ అన్ని రంగాలుగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆ కాస్త గ్యాప్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ జరిగితే అది కూడా ఏదో కామెంట్స్ గురై అనేక ఇబ్బందులు ఇప్పటికే ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అనేటువంటిది కేవలం ఏదో ఒక శారీరక దారిద్ర్యానికో లేకపోతే ఆరోగ్యంగా ఉండటానికో ఇలాంటివన్నీ డెఫినెట్గా మనందరూ కూడా పదాలు వినే ఉంటారు. బట్ దీనికి అన్నిటికీ మించి ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఒక యాక్టివిటీ రన్ చేస్తే అది దానివల్ల రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదాయం కూడా సమకూరాలి అనేటువంటి ఉద్దేశంతో నేషనల్ గేమ్స్ కానీ, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ, అపోయేషన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతంగా జరిగినప్పుడు ఇందాక రాంబాబు గారు చెప్పినప్పుడు వైజాగ్ కూడా నేషనల్ గేమ్స్లో కొన్ని ఈవెంట్స్ చేయాలని చెప్పి ఆ రోజు కోదండరామయ్య గారు, ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారు. అందరం కలిపి 8 ఈవెంట్స్ తీస్తే అందులో భాగంగానే స్కేటింగ్ ఒక బ్యాక్ ట్రాక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. బీచ్లో యాటింగ్ కానీ, ఇక్కడ బీచ్ వాలీబాల్ కానీ ఇతరత్ర సదుపాయాలు కొన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఎక్కడ సౌకర్యం ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఈవెంట్ వస్తూ ఉంటుంది. చిన్న దేశాలు కూడా పెద్ద ఈవెంట్ చేసి గుర్తింపు పొందుతున్నాయి. మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ప్రపంచంలో చూస్తే చాలా ఈవెన్ సియోల్ అంటే ఒక సాకర్ అను, లేకపోతే షార్జా అంటే దుబాయ్ పక్కన ఉండే ఒక క్రికెట్ మ్యాచ్ చేసేదానిగానో ఏదో ఒక రకంగా గుర్తింపు పొందుతున్నాయి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం ద్వారా. నేను అనుకుంటుంటాను విశాఖపట్నం కూడా ఏదో ఒక యాక్టివిటీ పెద్ద ఈవెంట్ చేస్తే ప్రపంచ పటంలో విశాఖపట్నం ఒక క్రీడా కేంద్రంగా ఉండాలని చెప్పి పరితపించేవాళ్ళం. అందులో భాగంగానే వాలీబాల్కి సంబంధించి అందరూ టీం వర్క్ ఏది పనిలో అందరూ కూడా అందులో కీ రోల్ ప్లే చేశారు.